హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా హై ఇన్కమ్ నేషన్ ఆర్ బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు ఆర్ నరేంద్ర మోదీ చెప్తున్నట్టు వికసిత్ భారత్ అవ్వాలి అంటే బై 2047 సస్టైన్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 7.8% కంటిన్యూస్లీ కంటిన్యూస్లీ ఒక 15 ఇయర్స్ ఉంటే కానీ ఇది సాధ్యపడదని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ కంటిన్యూస్లీ 7.8% గ్రోత్ ఇండియన్ ఎకానమీలో ఉండాలి అంటే ఎలాంటి ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని ఏరియాస్ని చాలా బాగా స్ట్రెస్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇండియా టు అచీవ్ హై ఇన్కమ్ నేషన్ ట్యాగ్ని అచీవ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక కాంప్రహెన్సివ్ అండ్ సస్టైన్డ్ రిఫార్మ్స్ అయితే ఉండాలి. బోత్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మానిటరీ పాలసీస్ యాజ్ వెల్ యాజ్ లేబర్ పాలసీస్, ఈ అన్నింటిలో కూడా సస్టైన్డ్ యాజ్ వెల్ యాజ్ కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ అయితే ఉండాలి అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అండ్ ఫిజికల్ కన్సాలిడేషన్ అనేది చాలా గ్రాడ్యువల్గా ఉండాలి తప్ప అగ్రెసివ్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ అగైన్ స్లగిష్ గ్రోత్ రేట్లోకి వచ్చేదానికి ఆస్కారం ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ 7.8% గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఇది ఒక ఇయర్ 2 ఇయర్స్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయినా పర్లేదు, కానీ మ్యాండేటరీగా 7.8% గ్రోత్ రేట్ అనేది ఉండాలి. 1 or 2 ఇయర్స్ ఇయర్లీ ఫ్లక్చువేషన్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ 7.8% గ్రోత్ రేట్ సాధించి హై ఇన్కమ్ నేషన్గా ఎమర్జ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా డొమెస్టిక్ ఎకనమిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రాదర్ ఫోకసింగ్ ఆన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా డొమెస్టిక్ మార్కెట్ని ఎక్కువ ట్యాప్ చేయాలో, డొమెస్టిక్ ఎకనమిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ డొమెస్టిక్లో కూడా ఒక నెపోటిజం ఆర్ ఫేవర్డ్ పాలసీస్ లైక్ ఇప్పుడు అదానీ అంబానీలకి ఇచ్చే ఫేవర్డ్ పాలిటిక్స్ కాకుండా ఒక ఇంపార్షియల్ మేనర్లో పాలసీ ఫ్రేమ్ చేసి డొమెస్టిక్ సెక్టార్ని ట్యాప్ చేస్తే మాత్రమే హై ఇన్కమ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం చేసింది రిపోర్ట్. తర్వాత ఇండియన్ ఎకానమీ కూడా ఇంపోర్ట్ పార్టిసిపేషన్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్స్పోర్ట్ పార్టిసిపేషన్లో ఎక్కువ ఉండాలి. ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నటువంటి కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంట్రీగా మారితే కొంచెం బెటర్గా ఇండియన్ ఎకానమీ గ్రో అయ్యేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్గా చేసింది రిపోర్టు. తర్వాత ఏదైతే ఇప్పుడు చైనా +1 పాలసీ ఉందో ఆ చైనా +1 పాలసీ విషయంలో మాత్రం ఇండియా డెఫినెట్గా కొంచెం అగ్రెసివ్గా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో చైనా +1 పాలసీతో పాటు ఓపెన్ ట్రేడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఆ ఓపెన్ ట్రేడ్ యాజ్ వెల్ చైనా +1 పాలసీతో పాటు లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మాత్రం చాలా క్లియర్గా ఈ రిపోర్ట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ ఇంకొకటి, రీసెంట్ పాస్ట్గా మన ఇండియన్ ఎకానమీలో ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద గ్రోత్ అయితే తగ్గుకుంటూ వస్తుంది. సో ప్రైవేట్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గ్రోత్ ఎకనమిక్ గ్రోత్లో రివైవ్ అయ్యేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చూసుకుంటే 2024 అక్టోబర్ నవంబర్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా దాటి వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. ఫారిన్ ఇన్వెస్టర్సే కాకుండా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీస్ నచ్చక డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా వేరే దేశాలకు వెళ్ళి ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా గోల్డ్ కార్డ్ ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశారు ఇన్వెస్టర్స్ వచ్చి అమెరికాలో ఇన్వెస్ట్ చేయగలిగితే. సో ఇలాంటి పాలసీస్ని కట్టడి చేసేదానికి డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం బెటర్ పాలసీస్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసే పాలసీస్ చేయగలిగితే బాగుంటుంది. సో ఈ పాలసీస్ అన్నిటితో పాటు డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మీద యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఎక్కువ పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పే ప్రయత్నం అయితే ఈ రిపోర్ట్ చెప్తుంది. తర్వాత ఇంకోటి మనం చూడాల్సింది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ జీడిపి రేషియో తగ్గుతూ ఉంది, దాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అండ్ సెకండ్ థింగ్, మన ఇండియన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది, దగ్గరగా 35% ఉంది. ఈ 35% నుంచి తీసుకెళ్ళి 50% వరకు ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎకనమిక్ యాక్టివిటీ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత ఇండియన్ ఎకానమీలో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా లో వేజ్ ఉండేటువంటి అగ్రికల్చర్ అండ్ అంతకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎక్కువ ఉంది. సో ఈ లో వేజ్లో ఉండే వర్క్ పార్టిసిపేషన్ని హై ఇన్కమ్ ఆర్ హై వేజెస్ ఉన్నటువంటి సెక్టార్స్కి షిఫ్ట్ చేయగలిగితే బెటర్గా ఇండియన్ ఎకానమీ గ్రో అయ్యేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకోటి ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో
ప్రధానంగా రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ కాకుండా ఇంకొక సెక్టర్ అగ్రికల్చర్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ ప్రొవైడ్ చేసేదానికి ఆస్కారం లేదు. సో అగ్రికల్చర్ కంటే బెటర్గా ఇంకా రూరల్ ఏరియాస్లో ఎంఎస్ఎంఈని ఎలా ప్రమోట్ చేయాలనేది ఒకటి ఆలోచించగలిగితే బాగుంటుందని ఇది చాలా క్లియర్గా రిపోర్ట్ చెప్తుంది. తర్వాత ఇండియాలో ఇప్పటికైతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అయితే జస్ట్ 56.4% ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ లైక్ వియత్నాం, ఫిలిప్పీన్స్లో చూసుకుంటే వియత్నాంలో 75% ఉంది లేబర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎకనమిక్ గ్రోత్ రేట్. ఫిలిప్పీన్స్లో చూసుకుంటే దగ్గరగా 60% ఉంది. సో ఎక్కడ మన ఇండియా చూస్తే ఫిలిప్పీన్స్ కంటే యాజ్ వెల్ యాజ్ వియత్నాం కంటే తక్కువ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనమిక్ యాక్టివిటీ ఉంది. దీన్ని రివైవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి 65% నుంచి దగ్గరగా దాన్ని 80% వరకు హై ఏజ్డ్ ఇన్కమ్ ఈ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా 65% లో వేజ్ వర్కర్స్ ఉన్నారు. ఈ లో వేజ్ వర్కర్స్ని తీసుకెళ్ళి హై ఇన్కమ్ వచ్చేటువంటి యాక్టివిటీస్ వైపు షిఫ్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. లో వేజెస్ నుండి హై వేజెస్ సైడ్కి వెళ్ళాలంటే డెఫినెట్గా మళ్ళీ స్కిల్ అప్గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మాత్రమే ఇండియా హై ఇన్కమ్ ఎకానమీగా బై 2047కి అయ్యేదానికి ఆస్కారం ఉంది. డెఫినెట్గా ఇండియాలో మ్యాన్ పవర్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ ద ఎకనమిక్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది. దానికి మెయిన్ రీజన్ ఒకటి గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తున్న వాళ్ళకి బయట ఉద్యోగాలు దొరకపోవడం ఒకటి. రెండోది మహిళల యొక్క వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎకనమిక్ యాక్టివిటీలో చాలా తక్కువ ఉంటాం. ఉన్న వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా లో ఇన్కమ్ లో వేజెస్ ఉన్నటువంటి సెక్టర్స్లో ఎక్కువ మహిళలు ఉండటం వల్ల కూడా ఇండియన్ ఎకనమిక్ పొటెన్షియాలిటీని ప్రాపర్గా ట్యాప్ చేయలేకపోతుంది. సో ఇండియన్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే 35.6% ఉందో దాన్ని 50% పెంచకపోతే మాత్రం డెఫినెట్గా ఇండియా హై ఇన్కమ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం లేదు. అండ్ ఇక్కడ ఇండియా వికసిత్ భారత్గా ఎమర్జ్ అవ్వాలంటే డెఫినెట్గా ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ ఇంక్లూజివ్గా ఫాస్టర్ మేనర్లో గ్రోత్ అవ్వాలి. సో ఉన్నటువంటి బెటర్ డెవలప్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెటర్ డెవలప్డ్ స్టేట్స్ గ్లోబల్ ఎకానమీతో కంపీట్ అయ్యి గ్లోబల్ యొక్క ఎక్స్పోర్ట్ చైన్లోకి స్పీడీగా వెళ్ళేదానికి ట్రై చేయాలా. లో ఇన్కమ్ లోవర్ డెవలప్మెంట్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్స్. ఈ మూడింటి మీద లో ఇన్కమ్ స్టేట్స్ ఉన్నటువంటి స్టేట్స్లో ఫోకస్ చేయాల్సి ఉంది. హై ఇన్కమ్ స్టేట్స్లో ఆ డెవలప్డ్ స్టేట్స్లో మాత్రం డెఫినెట్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ లేకపోతే హై ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మాత్రమే డెఫినెట్గా ఇండియా బై 2047కి వికసిత్ భారత్గా హై ఇన్కమ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఈ ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ మొత్తంలో స్టేట్స్ యొక్క రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవో పాలసీస్ తీసుకొచ్చి ఇది డెవలప్ అయిపోతుంది, వికసిత్ భారత్ అవుతుందంటే కుదరదు. డెఫినెట్గా ప్రతి స్టేట్ తన యొక్క కాంట్రిబ్యూషన్ని సాధ్యమైనంత వరకు పెంచే ప్రయత్నంలో వెళ్తే మాత్రమే ఇండియా వికసిత్ భారత్గా అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ అలొకేషన్ ఆఫ్ ల్యాండ్, లేబర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఈ మూడు కూడా ఏ సెక్టార్స్ నుంచి ఎక్కువ గ్రోత్ రేట్కి కాంట్రిబ్యూట్ చేస్తుందో వాటికే ఫోకస్ చేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఇక్కడ ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ సెక్టర్కి ఎక్కువ అలొకేట్ చేయగలిగితే ఈ సెక్టార్స్ నుంచి వచ్చే రిటర్న్స్ బెటర్గా ఉంటాయి. సో దట్ ఇండియా హై ఇన్కమ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ లేబర్ లాస్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన ఆవశ్యకత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఎంతైనా ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఒకటైతే చాలా చాలా క్లియర్, డీప్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్తో పాటు ఇంక్లూజివ్ సస్టైన్డ్ గ్రోత్ లేకుండా రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఇండియా వికసిత్ భారత్గా ఎమర్జ్ అవ్వడం కష్టసాధ్యమైన పని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలిటిక్స్ని ఎలక్షన్ టైంలో వరకే కన్ఫైన్ అయ్యి రిమైనింగ్ టైంలో హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్కి అప్పుడు మాత్రమే ఇండియా వికసిత్ భారత్గా ఎమర్జ్ హై ఇన్కమ్ కంట్రీ, నాట్ వికసిత్ భారత్ ఆ ఫ్రేజ్ చెప్పాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. హై ఇన్కమ్ కంట్రీగా హై ఇన్కమ్ నేషన్గా ఎమర్జ్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాలని ఒక పొలిటికల్ మోటివ్లో చూడకుండా, వేరే అపోజిషన్ పార్టీస్ రూలింగ్లో ఉన్నాయని చూడకుండా
హై ఇన్కమ్ కంట్రీగా ఇండియా ఎమర్జ్ అవ్వాలనే ఒక పాజిటివ్ అవుట్లుక్తో చూడగలిగి ఆ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే డెఫినెట్గా బై 2047కి ఈ సెక్టార్స్ ఏవైతే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావనివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవనివ్వండి, లేబర్ లాస్ అవనివ్వండి, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ని పెంచే విధానం అవనివ్వండి, లో ఇన్కమ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ని స్కిల్ అప్గ్రేడ్ చేసి హై ఇన్కమ్ వచ్చేటువంటి సెక్టార్స్లో ప్రమోట్ చేయడం అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్ని ఇంకా బెటర్ చేయడం అవనివ్వండి, లేకపోతే గ్లోబల్ ఎకానమీతో మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఎంత ఇంటిగ్రేట్ అయితే వరల్డ్ ఎకనామిక్ యాక్టివిటీలు అంత బెటర్గా ఉంటుంది. తర్వాత ఇంకోటి మనము ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జీడిపి గ్రోత్ రేట్ని సస్టైన్డ్ మేనర్లో తీసుకెళ్లాలంటే డెఫినెట్గా డొమెస్టిక్ సెక్టార్ని బెటర్గా ట్యాప్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ సెక్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగితే మాత్రమే ఈ ఇండియా హై ఇన్కమ్ ఆర్ డెవలప్డ్ నేషన్గా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. చూడాలి మరి వికసిత్ భారత్ అని ఎక్కడ పడితే అక్కడ బీజేపీ నరేంద్ర మోదీ బిగ్గర్గా చెప్తూ ఉంటారు. మరి చూడాలి వికసిత్ భారత్ అవ్వాలంటే ఇది అంత ఆషామాషి విషయం అయితే కాదు. దానికి బీజేపీ చాలా పెద్ద మనసు చేసుకొని రాష్ట్రాలకి డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాల్సినటువంటి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలా. అది బీజేపీ దగ్గర ఉందంటే ఇప్పటికైతే నాకు కనపడట్లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కనీసం వికసిత్ భారత్ అని ఎగురుతున్నారు కాబట్టి దీంట్లో ఏమన్నా స్టేట్స్కి బెటర్గా ఏమన్నా హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారేమనేది. థ్యాంక్ యూ.